సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నియోజకవర్గానికి వెళ్ళొచ్చినట్టున్నారు కదా, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఉండటం వల్ల ఒక అడ్వాంటేజ్ మీ ప్రజలకి ఏంటంటే, మీరు ఎంపీగా ఉండకుండా ఎమ్మెల్యేగా ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా మీరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువే, చాలా ఎక్కువ. ఎందుకంటే అది ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ మాకు పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల కన్నా అట్లీస్ట్ రెట్టింపు రోజులు ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు అసలు జరపట్లే ఇక్కడ స్టేట్ లో అసెంబ్లీ సమావేశాలు. అన్ని రాష్ట్రాల్లో జరుపుతారు కానీ ఏంటో ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన దుర్గత ఏంటో నాకు తెలియదు. కానీ సంవత్సరానికి 30 రోజులు కూడా జరగట్లా, మొత్తం కలుపుకొని సంవత్సరం మొత్తం మీద. ఇప్పుడు ఏమైనా సరే అవుతుందేమో అని అనుకుంటున్నా. కనీసం 60 రోజులన్నా సభ ఉండాలి. అదర్వైజ్ శాసన సభ్యులు ప్రజల సమస్యలు చర్చించడానికి ఉద్దేశించిన సభలో ప్రజల సమస్యలు చర్చించకుండా ఏదో 2 రోజులు పెట్టి తూతు మంత్రం చేసి చేయటం అనేది సరైనది కాదు. అంటే ఒరిజినల్గా శాసనసభ ఉద్దేశం నెరవేరినట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. బట్ ఆ నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయని అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో పెరిగితే జగన్మోహన్ రెడ్డి టైంలో బాగా కుదించేశారు. జగన్మోహన్ గారు మన సభకు వచ్చారు, తర్వాత 10 నిమిషాలు ఇక నుంచి రారు అని అనుకుంటున్నారు. అవును, మీరేమంటారు? రావచ్చా, రాకపోవచ్చా? మీకేమనిపిస్తోంది? నేను రావటం సమంజసం, బట్ అతను రాడని అనుకుంటున్నాను. ఏదో వంక పెట్టి జనాల్లో తిరిగి ప్రయత్నమే చేస్తాడు అతను. ఓకే, ఇంకోటి కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఆయన ఆంధ్రాలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఉండకపోవచ్చు, ఇక నుంచి ఎక్కువగా బెంగళూరులోనే ఉంటారు అని అంటున్నారు అందరూ. ఏమో, అంటే నిన్నైతే అతను బెంగళూరు వెళ్ళటం చూసాం పేపర్లో. ఏమో తెలియదు, బెంగళూరులో బాగా పెద్దలు కాబట్టి అక్కడే ఉండొచ్చు. కొంతమంది ఎవరో అంటున్నారు, అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తారు వాళ్ళు పొద్దున్న చూసా. అది నేను కూడా మార్నింగే చూసాను. ఎందుకంటే అట్లా జరుగుతుండొచ్చు అంటారు. నాకు తెలిసి ఎలా వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అంతా వైఎస్ఆర్ అయింది. వైఎస్ఆర్ తర్వాత ఇప్పుడు మరి ఇతను ప్రజాకంటక పాలనతో చాలా చెడ్డ పేరు వచ్చింది. నాకు తెలిసి ఎవరో మిగలరు. ఈ 11 మందిలో కూడా ఎంతమంది ఉంటారో ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అంటే వీళ్ళు తీసుకుంటే అదే మీరు రెడీగా ఉన్నారా అని అనబోతుంది. ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఐఎమ్ టూ స్మాల్ ఎ ఫెలో ఇన్ ద సిస్టమ్. అది డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ అధ్యక్షుడు. మరి ఆయన తీసుకుంటారా లేదా అన్నది నాకు తెలియదు. కానీ తీసుకుంటే మేబీ అక్సెప్ట్ పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఆ భయం ఉంటుంది. సో బట్ కార్యకర్తలు అందరూ కూడా చెల్లాచెదురు అయిపోతారు. ఆ పార్టీ మనుగడ కష్టమే. గెలుపోవటములు రాజకీయాల్లో సహజం. కానీ ఇంత ఏంటంటే అసహించుకున్నారు యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద ప్రజలు. పార్టీ ఓడిపోతే ఏదో దీపావళిలాగా ఊళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఇలాంటివి. మరి ఇంతకుముందు ఓడిపోతే ఓడిపోయారు అనుకుంటాం, కానీ సెలబ్రేషన్స్ అంటే నాన్ పొలిటికల్, పబ్లిక్ వర్స్ సెలబ్రేటింగ్. ఏ పార్టీకి ఎఫిలియేషన్ లేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అది అంత ఈజీగా పోదు. సో కాబట్టి ఆ పార్టీ మనుగడ చాలా కష్టం. అందులోని ఇటువంటి ఆత్మన్యూన్యత భావంలో ఉంటే మరీ కష్టం. వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది ఇప్పుడు అలా మాట్లాడకూడదు. నాయకుడు అన్నాడు, మేము ఎందుకు ఓడిపోయామో మాకు తెలియట్లేదు. ఇటువంటి మాటలో ఓటమిని అంగీకరించాలి, గెలుపు దిశగా మళ్ళీ పనిచేయాలి. నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు అని మాట్లాడటం అనేది నాయకుడికి లక్షణాలు లేవని తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఏదో ఫ్లూగ్గా వచ్చాడు తండ్రిని అడ్డం పెట్టుకుని, కానీ ద వే హీఈస్ బిహేవింగ్ ట్రూ నాయకుడి లక్షణం కోల్పోయిందేమో అనిపిస్తాను నాకు. ఈ షుడ్ బి బ్రేవ్. ఏమైంది, ఓడిపోతే ఓడిపోయాడు, ప్రజలు ఓటేయలేదు, ఓడిపోయాడు. ఏమో ఈవీఎంలు చేశారా, నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావట్లేదు. ధైర్యం ఉన్నవాడు నాయకుడు. ఆ ధైర్యం లేకుండా బేలగా అయిపోతే అది నాయకత్వ లక్షణం కాదు అని ప్రజలు గ్రహిస్తారు. తను గ్రహించకపోయినా ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుంది, ఈస్ నాట్ ద లీడర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఓడిపోయినా ఫైట్ చేశాడు ఓపిక్గా. సో ఆయన సక్సెస్. సో అలాగా ఫైట్ చేయాలి. మరి బ్యాడ్ లక్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.